హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు సింపుల్గా చపాతీ చేసుకుని ఉల్లిపాయ చూసారా, ఉల్లిపాయ ఒకటే బంగాళదుంప, ఉల్లిపాయ బంగాళదుంప ఇక ఏమీ వేయలేదు, పోపు వేసాను, ఉల్లిపాయలు ఎక్కువ వేసాను, ఒకే బంగాళదుంప అర ముక్క టమాటా సగం వేసాను, కరివేపాకు పచ్చిమిర్చి వేసాను. ఇదే కర్రీ సింపుల్గా హెవీగా కాకుండా చేశాను. ఎలా చేసుకోవాలో ఇదిగో మూత పెట్టాను. ఇదిగో చపాతీ చూసారా, పొంగుతాం, బాగా పొంగుతాం. నేను ఏమీ చేయలేదు, కలిపేటప్పుడు మటుకి ఒక గరిటె పెరుగు వేస్తాను అన్నమాట. చాలా బాగా పొంగుతుంది, పొరల కింద పొంగుతుంది. చూడండి, ఇదిగోండి పొంగుతుంది కదా, చక్కగా బాగా పొంగిందా. ఇదిగో కొంచెంగా నూనె వేసుకున్నాం. ఇది నూనె వేసుకున్నామా, ఇలా నొక్కుతూ ఉంటే ఒకవైపు పొంగిందనుకోండి, ఇదిగో ఇలా నొక్కుతూ ఉంటే ఇంకో పక్క నుంచి పొంగుతుంది. పొంగి పొరల కింద వస్తుంది, బాగుంటుంది. ఇది తీసుకువెళ్ళి హాట్ బాక్స్లో వేస్తే స్మూత్గా అయిపోతాం. ఇదిగో చూసారా, పొంగిందా? చూడండి, చూసారా ఎంత బాగుందో. ఇది చపాతీ కర్రీ చూడండి, పొరల కింద ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూసారా, ఇగో ఎలాగా పొరల కింద ఎలా ఉందో చపాతీ అంతా. ఇలాగా మడతలు వేసుకుంటే ఇగో పొరల కింద ఎంత బాగా వచ్చింది చూసారా. ఇగో ఇలాగా వచ్చింది, ఇది చాలా బాగా వచ్చింది. ఇలాగా మడత పెట్టుకుని చేసుకుంటే పొరలకి ఇదిగో పొరల కింద వచ్చింది చపాతీ. ఇగో ఎంత బాగుంది చూసారా. మీరు కూడా ట్రై చేయండి. నేను ఏం చేశాను, ఏం చేయలేదు, ఇదిగో చూడండి, ఈ చపాతీ చూసారా, ఇలాగా కవర్ లాగా. ఇగో ఎంత బాగుందో, ఇలాగా ఇగో ఇలాగా బాగా వచ్చింది, చక్కగా పొరల కింద వచ్చింది. ఇదిగో వేడిగా ఉండి చేయి కాలుతాం, తీయడానికి వేడిగా ఉండి చేయి కాలుతాం. ఇదిగో చూసారా, చేయి కాలుతుంది వేడిగా. ఇదిగో పొరల కింద ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. మీరు ట్రై చేయండి. ఇదిగో చూసారు, ఇదిగో ఎంత బాగుందో, పొరల కింద ఇలాగా వచ్చింది. ఇగో ఇక్కడ ముక్క కూడా విరిగిపోయాం, పొరల కింద వచ్చి. ఇదిగో సంచి, ఇదిగో ఇలాగా వచ్చింది. ఇది దీనికి కూడా చాలా స్మూత్గా ఉంది. ఇదిగో చాలా స్మూత్గా ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా ఇది తినచ్చు, ఎంత మెత్తగా ఉందో. వేయగానే హాట్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఇదిగో కర్రీ చూసారా ఎంత బాగుందో. సింపుల్గా చేసేసాను, హెవీగా మసాలాలు అవి లేకుండా. ఉల్లిపాయలు ఎక్కువ, 2 పెద్ద ఉల్లిపాయలు, ఓ చిన్న ఆలు వేసాను అంతే, అర టమాటా వేసాను అంతే. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. వచ్చాయి, సూపర్గా వచ్చాయి, చాలా బాగున్నాయి అన్నారు తింటుంటే పిల్లలు. మా వారు కూడా చాలా బాగుంది అన్నారు. హెవీగా కాకుండా సింపుల్గా కలిపేటప్పుడే ఒక గరిటె పెరుగు వేసాను, చిక్కడ పెరుగు వేసి కలిపేసాను. కలిపి నానబెట్టుకున్నాను, 1 గంట ముందుగానే నానబెట్టుకున్నాను. మనం అప్పటికప్పుడు చేసుకున్న గరిటె పెరుగు వేసేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నా కూడా పిండి చాలా స్మూత్గా వస్తుంది. ప్లస్ ఏంటంటే చపాతీలు తీసిన వెంటనే హాట్ బాక్స్లో వేసి మూత పెట్టేస్తే ఇంకా స్మూత్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి.
నా వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్స్ అన్నీ లైక్ చేయండి. పొద్దుట క్యాప్సికమ్ కూర వండాను కదా, అలాంటి కూర కూడా దీంట్లోకి బాగుంటుంది.